మూవింగ్ ఆన్, బెజవాడ బోండా వివాదాల బండ అనే టాక్ నడుస్తోంది ఏపీలో. గతంలో పలు వివాదాలకు కేరాఫ్ గా మారిన బోండా ఉమా లేటెస్ట్ గా మరో వివాదంలో చిక్కుకున్నారు. కులం కార్డు వాడే ప్రయత్నంలో ఆయన ప్రవర్తించిన తీరు పార్టీలో చర్చకు దారితీసింది. పార్టీకి బోండా ఉమా ఇవ్వబోయే సమాధానం ఏంటి? ఆయన విషయంలో పార్టీ ఆలోచన ఏంటి? విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా వివాదాలకు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పొలిటికల్ వర్గాల్లో ఉన్నట్ట. ఎందుకంటే బొండా ఉమా చుట్టూ వివాదాలు కొత్తేమీ కాదు. ఇదివరకే అనేక సార్లు ఆయన తీరుపై పార్టీలో చర్చ జరిగింది. గతంలో మంత్రి పదవి ఇవ్వలేదంటూ బహిరంగంగానే ఆయన అసంతృప్తిని వెళ్లబుచ్చారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై నిర్వహించిన విజయోత్సవ సభలోనూ బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పలువురు టీడీపీ నేతలకు చంద్రబాబు మంత్రి పదవిని ఇవ్వడంపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బొండా ఉమా రాజకీయంపై పార్టీలో కొందరు కంప్లైంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వంగవీటి రాధ లాంటి నాయకుడిని కాదని బొండా ఉమ్మకు టికెట్ ఇచ్చింది టీడీపీ. కాపు నాయకుడు అనే కోణంలో పార్టీ ఆయన్ను ప్రోత్సహించింది. పక్క పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారనే ఆరోపణలు కూడా ఆయనపై గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే ఆరోపణ సోషల్ మీడియాలో తిరుగుతోంది. కొన్ని కారణాల వల్ల మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ పార్టీలో తగిన ప్రాధాన్యత ఆయనకు దక్కుతూనే ఉంది. అని బొండా ఉమా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగా లేదంటూ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. బొండా ఉమా గత వివాదాలు వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయనే టాక్ కూడా ఉంది. వైసీపీ నేతతో వేదికను పంచుకోవడం, అక్కడ కొన్ని కామెంట్లు చేయడం ఆయన్ను మరోసారి వివాదంలోకి నెట్టింది. ఉత్తరగడ సంతాప సభలో అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంతో పాటు అదే వేదికపై టీడీపీని ఇరుకును పెట్టే విధంగా కామెంట్స్ చేశారు బొండా. కాపుల ఆక్రందనల్ని ప్రభుత్వం పట్టించుకోవాలని సామాజిక వర్గంలో అలజడి ఉందని చెప్పుకొచ్చారు. కామెంట్లపై సీరియస్ అయిన చంద్రబాబు వైసీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఒకే వేదికను పంచుకోవద్దని పార్టీ నేతలకు అల్టిమేటం ఇచ్చారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే కారణంతో ముందే అప్రమత్తమయ్యారు. బొండా ఉమా వ్యవహారంపై విచారణకు ఏకంగా 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది పార్టీ. 3 మెన్ కమిటీలో పల్లా శ్రీనివాస్, కిలారు రాజేష్, నిమ్మల రామానాయుడు సభ్యులు. మంగళవారం నాడు పార్టీ ఆఫీస్కొచ్చి వివరణ ఇవ్వాలని కమిటీ కోరింది. ఈ విషయంలో పార్టీ నుంచి నోటీసు వస్తే వెళ్లి వివరణ ఇస్తానంటూ ఇప్పటికే బొండా ఉమా స్పష్టం చేశారు. తనేం తప్పు చేయలేదని కూడా అంటున్నారు ఆయన. ముద్రగడ కోసం ఓ కాపు నాయకుడు పెట్టిన సంస్మరణ సభకు వెళ్లా, పార్టీలకు అతీతంగా నాయకులంతా వచ్చారు, దానికి తానేం చేస్తానని ఉమా అంటున్నారు. అంబటి రాంబాబు వచ్చి పలకరిస్తే తాను మర్యాదపూర్వకంగానే మాట్లాడారని అంటున్నారు. రాజమండ్రిలో సంతాప సభకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా బొత్స, జక్కంపూడి రాజా లాంటి వైసీపీ నేతలతో మాట్లాడలేదా అనే ప్రశ్నల్ని కూడా వేశారు. వాళ్ల విషయంలో లేని వివాదం, వివరణలు తనకు మాత్రమే ఎందుకని అంటున్నారు బొండా ఉమా. 3 మెన్ కమిటీ ముందు బొండా ఉమా హాజరవుతారా లేదా, హాజరైతే ఎలాంటి వివరణ ఇస్తారు, కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకునుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.